ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-13 వచనాలు. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయనది. మీకు కనికరమును సమాధానము ప్రేమయు విస్తరించునుగాక. ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలవాడై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఏలైనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారి భక్తిహీనులమైన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసెను. మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశముతో ఆయన బంధించి భద్రము చేశాను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్టనున్న పట్టణములు వీరి వలెనే వ్యభిచారము చేయుచు శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయముల గురించి దూషించువారే వివేక శూన్యములకు మూర్ఖముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనం చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ! వారు కయీను నడిచిన మార్గము నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహ చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. వీరు నిర్భయంగా మీతో సుభోజనము చేయుచు తమను తాము నిర్భయంగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లిగింపబడిన చెట్లగాను, తమ అవమానమును నురగ వెళ్ళగొరకు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. యూదా గారు రాసిన పత్రిక ఒకే ఒక పత్రిక ఉంటుంది. ఆ పత్రిక కూడా ఒకటే ఒక అధ్యాయము మనందరికీ తెలుసు. 25 వచనాలు కలిగినటువంటి ఈ చిన్న పత్రిక. ఈ పత్రికలో మనం ఈరోజు 1-13 వచనాలు ధ్యానం చేసుకుంటున్నాం. యూదా గారు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడే. అయితే ఆయన ఇక్కడ నేను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడినని తనను తాను సంబోధించుకోవట్లేదు. యేసుక్రీస్తు దాసుడుని. చూడండి, తనను తాను తగ్గించుకుంటూ ఉన్నారు. ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం అంతా కూడా ఇందులో తప్పుడు బోధకులు అలాగే విశ్వాసులను హెచ్చరిస్తూ క్రీస్తులో స్థిరంగా ఉండమని ప్రోత్సహిస్తున్నారు. యూదా తనను తాను యేసుక్రీస్తు యొక్క సహోదరుడని పరిచయం చేసుకోకుండా దాసుడని దేవుని చేత పిలువబడి తండ్రి అయిన దేవుని ప్రేమలో ఉండి యేసుక్రీస్తు ద్వారా కాపాడబడిన విశ్వాసులకి ఈ పత్రిక రాస్తున్నారు. కృపా సమాధానం మీకు విస్తరింపునుగాక అని. మన గుర్తింపు ఎప్పుడు కూడాను క్రీస్తులో ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించి పిలిచారు. ప్రతి విశ్వాసి కృపా సమాధానం ప్రేమతో ఎదగాలి. ఇక్కడ చూడండి, విశ్వాసం కోసం పోరాడండి. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే యూదా గారు, నేను అసలు పత్రిక రాయాలనుకున్నది దేని గురించి అంటే మనకందరికీ కూడాను పరిశుద్ధులకి అంటే అపోస్తులకి ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం ఆ యొక్క అంటే సువార్త నిమిత్తం పోరాడాలని మిమ్మల్ని వేడుకొంచు రాయాలనుకున్నాను. కానీ ఇక్కడ నేను రాస్తున్నది ఏంటి అంటే ఇక్కడ చాలామంది సంఘాల్లోకి అప్పటికే తప్పుడు బోధకులు ప్రవేశించారని తెలిసి ఈ విశ్వాసాన్ని ఎట్లా కాపాడాలని ఎంత అత్యవసరం అనిపించి ఇవన్నీ నేను రాస్తున్నాను ఈ పత్రికనని చెప్తున్నారు. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి బోధకులు అక్కడ ఆ సమయాల్లో ఉన్నటువంటి బోధకులు తప్పుడు బోధ ఎలా బోధిస్తున్నారంటే దేవుని కృపను పాపానికి అనుమతిగా మార్చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అధికారాన్ని నిరాకరిస్తున్నారు. బయటకు భక్తుల్లా కనిపిస్తున్న లోపల దుష్ట ఉద్దేశాలు కలిగి ఉంటున్నారు. కాబట్టి ఈ విషయాల ద్వారా ప్రతి బోధనను కూడా బోధకులు చెప్తున్నవి మనం బైబిల్ గ్రంథం మనం చదువుకొని మనకు వాక్యం మీద జ్ఞానం ఉంటే మనం పరీక్షించి తెలుసుకోగలుగుతాం. కృప అంటే పాపంలో జీవించడానికి అనుమతి కాదు. ముందు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనపై ఉచితంగా కుమ్మరిస్తున్న కృప అంటే పర్వాలేదు, కృప ఉంది కదా అని పాపంలో జీవించకూడదు. పాపం నుంచి బయటకు వచ్చేసి కృప ద్వారా మనము
ఆయనను నిత్య జీవాన్ని చేరుకోవాలి. సత్యాల కోసం ధైర్యంగా నిలబడాలి. ఇక్కడ 3 సంఘటనలను జ్ఞాపకం చేస్తూ ఉన్నారనమాట. మనందరికీ తెలుసు 3 సంఘటనల్లో ఏంటి అంటే ఇజ్రాయేలీల గురించి. వీరిని ఈజిప్ట్ నుంచి దేవుడు అంటే ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి విడిపించినా గాని వాగ్దాన దేశంలోకి తీసుకొస్తున్నప్పుడు వాళ్ళు నమ్మకపోవటం వలన అనేక మంది వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేదు. కాబట్టి మన జీవితాల్లో కూడా అనేక అద్భుతాలు చూసినప్పటికి కూడాను మనము రక్షణలోకి రావట్లేదు. అలాగే విశ్వాసంలో నిలబడట్లేదు. అలాంటప్పుడు మనం కూడా దేవుడు ఇస్తున్న పరలోక రాజ్యంలో ప్రవేశించలేమేమో మన అపనమ్మకాల వలన. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే చూడండి దేవుడు తమ స్థానాన్ని విడిచిన దూతలకు కూడా తీర్పు దినం వరకు బంధించారు. అంటే ఆయన దూతలైనా ఎవ్వరైనా ఆయనకు అవిధేయత చూపిస్తే వాళ్ళకి కూడా తీర్పు ఉంటుంది అని జ్ఞాపకం చేస్తున్నారు. దేవదూతలకే తీర్పు ఉంటదన్నప్పుడు మరి మనకెలా ఉంటుంది చెప్పండి? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలియపరుస్తున్నారు. అలాగే సొదొమ, గొమొర్రా ఆ నగరాలు తీవ్రమైన పాపంలో జీవించే ఆ దినాల్లో అనేకమైనటువంటి హెచ్చరికలు లోతు అక్కడున్నారు. కానీ దేవుడు వాళ్ళకి ఎన్నో ఛాన్సులిచ్చినా గానీ వారు మారలేదు. అందుకే దేవుడు వాటిపై గూడా తీర్పు తీర్చారు. దేవుడు పరిశుద్ధుడు. పాపాన్నాయన నిర్లక్ష్యం చేయడు. ఖచ్చితంగా ఆ పాపం జరుగుతున్న దగ్గర పాపాన్ని తీసేస్తారాయన. హల్లెలూయా! ఇక్కడ చూస్తే ఇంకా కొంతమంది ఎలా ఉన్నారంటే తప్పుడు బోధకులు ఈదో గారు ఇక్కడ ఇలా వారిని చూపిస్తున్నారనమాట. తమ శరీరాశలను అనుసరిస్తున్నారు. అధికారాలను అంటే అధికారులను తృణీకరిస్తున్నారు. అంటే మంచి విషయాలు చెప్పేవారిని అధికారంగా అంటే మంచిగా వారిని మారమని చెప్తున్నటువంటి విషయాలను తృణీకరిస్తున్నారు. ఆధ్యాత్మిక విషయాలు చెప్తుంటే అవమానిస్తున్నారు. తెలియని విషయాల గురించి మాత్రం వాళ్ళకి తెలిసినట్టుగా గర్వంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ అందుకే ఒక మంచి ఉదాహరణ గూడా తెలియపరుస్తున్నారు. తెలియని విషయాల గురించి గర్వంగా మాట్లాడడం, మనకి మనమే తీర్పులు చేసేయటం చేయకూడదు అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చూడండి మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే గారి శరీరమును గురించి వాదిస్తున్నప్పుడు గూడా తీర్పు తెగింపకట. అంటే దేవదూత మిఖాయేలు పెద్ద మనందరికీ తెలుసు గొప్ప దేవదూత. ఆ మిఖాయేలనే దేవదూతనే సాతానంటేనే అసల అన్ని చెడ్డ క్రియలు చేస్తుంది. అలాంటి సాతానునే మోషే గారి యొక్క శరీర విషయమై వాదించినప్పుడు తీర్పు చెప్పకుండా ప్రభువు నిన్ను గద్దించును గాక అంటున్నారు. అంటే మనకు తెలియని విషయాలపై గర్వంగా మాట్లాడకూడదు. మనము తీర్పులు తీర్చకూడదు. అంత దేవదూత అయ్యే తీర్పు తీర్చట్లేదంట. మరి మనం ఎంత చెప్పండి? వినయము ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వ గుర్తు. దేవుని అధికారాన్ని గౌరవించాలి. తప్పుడు బోధకులపై శాపం. ఇక్కడ యూదా వారికి 3 పాత నిబంధన ఉదాహరణలు చెప్తున్నారనమాట. కయీను మార్గము. కయీను మనందరికి తెలుసు. హేబెను, కయీను. కయీను మార్గంలో నడుస్తున్నారు వీళ్ళంతా గూడా ఈ భక్తిహీనులు. వీళ్ళెలా ఉన్నారు? అసూయలు, ద్వేషాలు, అవిధేయతలతోటి కయీను మార్గంలో నడుస్తున్నారు. బిలాము చేసిన తప్పు డబ్బు కోసం దేవుని యొక్క చిత్తాన్ని వ దేవుని చిత్తాన్ని చెప్పమంటుంటే దేవుని చిత్తాన్ని చెప్పకుండా వక్రీకరించి చెప్పాడు బిలాము డబ్బు కోసం. ఆ దినాల్లో ఇశ్రాయేలీయుల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులందరినీ గూడాను అక్కడున్న బాలాకు రాజు ఇదిగో ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ నువ్వు శపించు అని చెప్పినప్పుడు బిలాము అతనిచ్చే డబ్బు కోసం ఆశపడి దేవుని చిత్తాన్ని వక్రీకరించారనమాట. అలాగే కోరహు చేసినట్టు తిరస్కారం. దేవుడు నియమించిన నాయకత్వానికి ఎదురు తిరగటాలు. హ్మ్. అంటే సంఘంలో వీళ్ళు ఎలా ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ప్రేమ విందుల్లో ఉన్నటువంటి ఒక రాళ్ళులా ఉన్నారనమాట. గాలి చేత తెలబడుతూ నీరు లేని మేఘాలతో పోలుస్తున్నారు. ఫలము లేని చెట్లులా ఉన్నారు. సముద్రపు ఉగ్ర అలల్లాగా, దారి తప్పిన నక్షత్రాలు. ఈ ఉపమానాలన్నిట్లో ఒకే విషయం చెప్తున్నాయి. వారు బయటికి గొప్పగా కనిపిస్తున్నా ఆత్మీయంగా ఫలం లేనివారు అని. నిజమైన క్రైస్తవ జీవితాన్ని ఫలాలు కనపరచాలి. స్వార్థాలు, గర్వము, ధనాపేక్ష ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తాయి. క్రీస్తులో స్థిరంగా ఉండి పరిశుద్ధమైన జీవితాన్ని గడపాలి. హల్లెలూయా! హల్లెలూయా! దేవుడు మనల్ని ప్రేమించి పిలిచాడు. కాబట్టి మనందరము ఒక్కసారే అప్పగించబడిన విశ్వాసాన్ని గట్టిగా కాపాడుకోవాలి. తప్పుడు బోధలను దేవుని వాక్యంతో పరీక్షించుకోవాలి. అలాగే గర్వము, స్వార్థం, అవిధేయత దేవుని తీర్పుకు దారితీస్తాయి కాబట్టి మనం వినయము, విధేయత, పరిశుద్ధ జీవితం ప్రతి విశ్వాస లక్షణాలు. దేవుని కృప పాపానికి అనుమతి కాదు. అది పరిశుద్ధంగా జీవించడానికి శక్తినిస్తుంది. చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.